పిల్లల్ని కన్న ప్రతివారు తండ్రి అవుతారు. వారిని కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసినప్పుడే నాన్న అనే పేరు సార్థకమవుతోంది. ఇది అక్షర సత్యమని నిరూపించాడు కరీంనగర్ జిల్లా దుంపిళ్లపల్లికి చెందిన నాగయ్య. పసితనంలోనే తల్లిని పోగొట్టుకుని పోలియో బారిన పడిన కుమారుడికి అన్నీ తానే సేవలు చేస్తున్నాడు. పితృదినోత్సవం సందర్భంగా ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. జీవోత్సవంలా మంచానికే పరిమితమైన ఇతని పేరు రాజయ్య. చూడడానికి బాలుడిగా కనిపిస్తున్న ఇతని వయసు 33 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం దుంపిళ్లపల్లికి చెందిన జాడి నాగయ్య బక్కమ్మ దంపతుల తొలి సంతానం రాజయ్యకు పసితనంలోనే పోలియో సోకింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తల్లి చనిపోవడంతో అప్పట్నుంచి నాగయ్యే అన్నీ తానై సేవలు చేస్తున్నాడు. స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నం తినిపించడం వరకు ప్రతి పని దగ్గరుండి చూసుకుంటున్నాడు. నలుగురు పిల్లలు, ఫస్ట్ పిల్లగాడు వికలాంగుడు. నా భార్య చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. సేవ చేస్తాను నేను. ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు అగ్గమైంది, పిల్ల చదువుతుంది. కొడుకు మంచోడు చచ్చిపోయాడు. భార్య 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లగాని సేవ చేయబడి 33 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోవడంతో కన్న కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. వ్యవసాయ పనులు చేసే నాగయ్య ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా ఏమాత్రం వెరవకుండా 33 ఏళ్లుగా కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నాగయ్య జీవితం ప్రతి ఒక్క నాన్నకు ఆదర్శప్రాయం.